ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. నేను ఎప్పుడూ అనుకున్నాను, ఇది ఒక ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం అమరావతి. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సరే చివరికి న్యాయం ధర్మం గెలుస్తుంది. ఒక మంచి హృదయంతో మంచి ఆలోచనతో 5 కోట్ల మంది ఆంధ్రులకు ఒక నగరం ఉండాలని ఒక మహానుభావుడు చంద్రబాబు నాయుడు తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని ఎవరు ఏమీ చేయలేరని చెప్పి అనుకున్నాను. అదే జరిగింది. ఇదే దుర్మార్గులు 5 సంవత్సరాల ఆటంకం చేయకపోతే ఈసరికి ఈ నగరం వచ్చేది. ఈ నగరం నుంచి ఆదాయం వచ్చేది. ఆదాయాన్ని రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించడానికి అన్ని అవకాశాలు ఉండే. ఏది ఏమైనా సరే జాతకుడు మహర్జాతకుడు చంద్రబాబు నాయుడు ఆయన చేతుల మీదుగా ఈ నగరం ప్రారంభమై మళ్ళీ ఆయన చేతుల మీదుగా ఈ నగరం విస్తరించడం అనేది దేశంలో ప్రపంచంలో ఎక్కడా జరగదు. ఈరోజు నభూతో నభవిష్యత్. ఇదేదో ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళదే కాదు, దేశం ప్రపంచం ఎక్కడ తెలుగు జాతి ఉన్నా సరే గర్వించదగినటువంటి రోజు ఈరోజు. ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి మళ్ళీ పనులన్నీ కూడా పునఃప్రారంభించి ఒక టైం బౌండ్ పెట్టుకొని 3 ఇయర్స్లో ఈ నగరాన్ని పూర్తి చేసి దేశంలోనే ఒక మోడల్ రాజధానిగా తయారు చేస్తారు. వస్తారని మేము అనుకోలేదు, కానీ ధర్మం ప్రతిదానికి ఒక ధర్మం ఉంది. గవర్నమెంట్ అంటే కస్టోడియన్, అందరికీ గౌరవించాలి. ఆయన ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా మేము పిలిచాం. రావడం రాకపోవడం ఆయన ఇష్టం, దానికి మేము ఆన్సర్ కూడా చెప్పవలసిన అవసరం లేదు. కానీ మా ధర్మాన్ని గత 5 సంవత్సరాలు ప్రజాస్వామ్యం లేదు, ప్రభుత్వం ఎవరిని ఏ విధంగా ఇబ్బందులు పెట్టిందో అందరికీ తెలుసు. మేమైతే ధర్మాన్ని పాటించి మా ధర్మం ప్రకారం మేము ఆయనకి ఇన్విటేషన్ ఇచ్చాం. వచ్చింది రాని ఆయన ఇష్టం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.